సో ఆది గారు, ఆది పినిశెట్టి సార్, హాయ్ సార్. వైశాలికి 16 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఈ గ్యాప్లో ఏమీ కథలు తీసుకొని రాలేదా డైరెక్టర్ గారు? లేకపోతే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అంటే సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి కదా, ఇంత ఇంత 16 years పడటానికి, అంటే శబ్దంతో రావడానికి కారణం ఏంటి? అంటే ఏ టైం లైన్ మేము ఎప్పుడు అనుకోలేదండి. వైశాలి తర్వాత ఒక 3-4 years తర్వాత నుంచి మేము కలిసి సినిమా చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, స్క్రిప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇలా కుదిరింది. మరి నెక్స్ట్ సినిమా 100% త్వరగా చేస్తాం. సో అంటే ఒక టెక్నికల్గా మాట్లాడుకుంటే కంజూరింగ్ లాంటి ఒక ఇంటర్నేషనల్ మూవీతో కంపేర్ చేస్తున్నారు. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే మీరు క్రియేట్ చేసిన సౌండ్ కానీ, లేకపోతే అట్మాస్ఫియర్ కానీ, మూడ్ కానీ, వీటన్నిటినీ ఈ లెవెల్లో తీసుకురావడం అనేది మన బడ్జెట్స్లో చాలా కష్టం. సో ఆ టెక్నికాలిటీస్ మీద ఎంత వర్క్ చేశారు? అవి మాకెంత కొత్త ఎక్స్పీరియన్స్గా మారబోతున్నాయి? కరెక్ట్గా చెప్పారండి. అంటే మనం ఎప్పుడు ఒక సినిమాని టెక్నికల్గా చాలా బాగుంటే, విజువల్ కానీ సౌండ్ కానీ, వెంటనే హాలీవుడ్ ఫిల్మ్తో కంపేర్ చేయడం అనేది సహజం. నేను చేస్తాను. బట్ మనం మర్చిపోయేది ఏంటంటే వాళ్ళకున్న బడ్జెట్స్, మనకున్న బడ్జెట్స్ నేలకి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఈ బడ్జెట్లో వాళ్ళ ఒక క్వాలిటీని మనం రీచ్ అవ్వగలుగుతున్నామంటే దట్స్ ప్యూర్ ప్యాషన్, హార్డ్ వర్క్. అది మా టీంకి చాలా చాలా ఉందండి. ఎస్పెషలీ ఆ డైరెక్టర్ అండ్ హిస్ విజన్. ఆ విజన్ని విజువల్గా తీసుకురావాలంటే ఒక మంచి డిఓపి అవసరం. వెరీ హార్డ్ వర్కింగ్ యంగ్ బాయ్. సెకండ్ ఫిల్మ్ ఆయనకి ఇది. అండ్ సేమ్ ఎడిటర్ సాబు గారు, ద ఎంటైర్ టీమ్, ఐ థింక్ దే వర్క్డ్ రియలీ హార్డ్ టు సీ వాట్ యూర్ సీయింగ్ టుడే ఆన్ ద స్క్రీన్ అండి. ఆది గారు హాయ్ అండి. హలో. అంటే శబ్దంకి సంబంధించి తమన్ బీజిఎం గురించి ఎక్కువ మంది చెప్తున్నారు, మీ టీం కానీ అందరూ. అంటే సౌండింగ్ ఎలా ఉండబోతుంది, స్కేరీ ఎలిమెంట్స్కి ఆయన ఇచ్చిన బీజిఎమ్స్ ఎలా ఉండబోతుంది? అరే ఎవరైనా చాలా బాగుందని అంటామండి. బట్ మీరు సినిమా చూసిన తర్వాత 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు సౌండ్కి ఒక స్పెషల్ మెన్షన్ అనేది మీరు అందరూ అబ్జర్వ్ చేస్తారు, నోటీస్ చేస్తారు, దాన్ని మెన్షన్ కూడా చేస్తారు. దానికి మెయిన్ కారణం వచ్చేసి తమన్ ఆఫ్ కోర్స్. దాని తర్వాత మా ఉదయ్ కుమార్ గారు, సౌండ్ డిజైనర్, అండ్ సచిన్, వీళ్ళందరూ కలిసి నార్మల్గా ఒక ఫిల్మ్కి సౌండ్కి ఒక పని ఉంటుంది కదండి, దాన్ని ఇంటూ 10 times ఈ సినిమాగా చేశారు. సార్ ఒక విషయం నాకు చెప్పారు. ప్రతి ఒక్క థియేటర్లో మన సినిమా చూసేటప్పుడు ఫస్ట్ వచ్చే 5.1 డాల్బీ డిజిటల్ ఆర్ అట్మాస్ వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి. స్పీకర్స్లో ఆ ఒక సౌండ్ ట్రావెల్ మొత్తం మనకి బాగా వినిపిస్తుంది. ఆ ఛానల్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. బట్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మెల్లిగా క్లమ్జీ అయిపోతూ ఉంటాయి, అన్నీ మిక్స్ అయిపోతాయి. బట్ ఈ సినిమాలో దాంట్లో ఉన్న అదే క్వాలిటీ, క్లారిటీ, ఛానల్, ఆ ట్రావెల్ అన్నీ వచ్చేసి ఫుల్ ఫిల్మ్కి ఉండాలని చెప్పి స్పెసిఫిక్గా కొంచెం కష్టపడటం జరిగింది. బికాస్ టైటిలే శబ్దం అని కాబట్టి దే వర్క్ రియలీ హార్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ అండి. అండ్ మీరు అఖండ 2లో మళ్ళీ విలన్గా చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఫైట్ కూడా కంపోజ్ చేశారని విన్నాం. మీరు ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? ఆ సినిమా గురించి ఏమైనా చెప్పండి క్రిస్పీ. ఐ థింక్ ఇది చాలా ఎర్లీ అండి అఖండ గురించి మాట్లాడటం. బట్ ఒక స్కెడ్యూల్ అయింది నాకు. వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబినేషన్ గురించి మన అందరికీ తెలుసు. ఒక ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో. టు బీ పార్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ స్కెడ్యూల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండింది. బాలయ్య గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, ఎప్పుడో చిన్నప్పుడు బంగారు బ్లూడ్ షూటింగ్లో డాడీతో పాటు వెళ్ళినప్పుడు ఆయన కలిసిన ఒక అనుభవం. దాని తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను. హీ స్టిల్ వెరీ ఎనర్జెటిక్, ఫన్ లవింగ్, అండ్ ఐ థింక్ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆది గారు, భయ్యా ఒక యంగ్ యాక్టర్గా మీరు ఒక పక్కన హీరోగా చేస్తున్నారు, ఒక పక్కన విలన్గా చేస్తున్నారు, బ్రదర్గా చేస్తుంటారు. ఆ ట్రాన్స్ఫర్మేషను టఫ్ అనిపించట్లేదా? ప్లస్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది? అది మీకు హీరోగా మీ రేంజ్ పెంచుకోవడానికి ఇబ్బంది అవ్వట్లేదా? అంటే మనందరికీ వీల్ హ్యావ్ అ పర్స్పెక్టివ్ అండి, మనల్ని ఎలా చూసుకుంటున్నాం అని చెప్పి. నేను ఫస్ట్ నుంచి మృగం కావచ్చు, ఒక విచిత్రం కావచ్చు, ఒకవేళ నేను ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకొని అవే చేయాలి అనుకుంటే నేను ప్రాబబ్లీ అలాంటి సినిమాలు చేసి ఉండేవాడిని కాదు. ఒక యాక్టర్గా డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ రోల్స్ చేస్తే ఎవ్రీ డే షూటింగ్కి వెళ్ళేప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. ఐ డోంట్ నో, ఇప్పుడు ప్రస్తుతం నాకు ఏమనిపిస్తుందో అది చేసేస్తున్నానండి. ఐ థింక్ ఇఫ్ యూర్ లైకింగ్ ఇట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆది గారు,
సార్ సార్ ఇదివరకు వైశాలి చేశారు, మధ్యలో యూటర్న్లో కొంచెం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ ఇప్పుడు ఈ సినిమా వచ్చి యాక్చువల్లీ చాలామంది ఈ జనరేషన్ హీరోస్ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ హర్రర్ సినిమాస్ వీటికి చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు, పెద్దగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా రారు, పిల్లల్ని తీసుకురారు, సో చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు, ఎప్రిసియేషన్ వస్తుంది కానీ దానికి తగ్గ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ రాదు అని ఒక ఒపీనియన్ ఉంటుంది వీటికి. ఇలాంటి సినిమాలు చేయడానికి మీకు మోటివేషన్ ఏంటి? రీసెంట్గా తమిళనాడులో ఒక సినిమా రిలీజ్ అయిందండి, డిమాంటీ కాలనీ అని చెప్పి, ఆల్మోస్ట్ 80-90 crores షేర్ చేసింది. ఇప్పుడున్న ఆడియన్స్ ఐ థింక్ కాంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా వాళ్ళని కనుక ఎంటర్టైన్ చేసిందంటే దే విల్ టేక్ ఇట్ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. అలా అనుకుంటే వైశాలి హారర్ ఫిలిం, ఫ్యామిలీస్ ఎంజాయ్డ్ ఇట్. యాజ్ లాంగ్ ఎస్ హ్యూమన్ కనెక్షన్ ఉంది అంటే దే విల్ 100% ఎంజాయ్ ఇట్ అండి. నాకు అదే నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు హారర్ అంటే మా ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పినట్టు హారర్ ఎందుకు అనే ఒక కామన్ ఒక క్వశ్చన్ వచ్చింది. బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది ఎందుకు ఈ హారర్ అని చెప్పి. మేకింగ్ వాల్యూస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ వాల్యూస్ కావచ్చు, ప్లస్ సినిమా చూసేప్పుడు ఇందాక నాని గారు చెప్పినట్టు ఒక చోట ఆయన యూనో కంట్లో నీళ్ళు వచ్చినాయని చెప్పారు. సో ఒక హారర్ ఫిల్మ్ మనం అంత కనెక్ట్ చేస్తుందంటే ఐ థింక్ ఇట్స్ మన జానర్ని మర్చిపోయి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని చెప్పి చూడటం మొదలెడతాం. సో జానర్ కమ్స్ నెక్స్ట్ అనే ఒక ఇంటెన్షన్ నాకు సైన్ చేసినప్పుడే ఉండింది. అంటే చాలా పిక్కీగా ఉంటున్నారు, కొంచెం ఎక్కువ కనిపిస్తే బాగుండు అనిపిస్తుంది. లేదు, నాకు కూడా ఎక్కువ సినిమాలు చేయాలనే ఉందండి. ఐ వాంట్ అంటే అప్పుడప్పుడు మిమ్మల్ని వచ్చి కలవాలి, క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనేది నాకు చాలా చాలా ఆశగా ఉంది. బట్ ఐ థింక్ దిస్ ఇయర్ అట్లీస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్ రిలీజ్కి ఉన్నాయి. అస్తమానం చూస్తూ ఉంటారు నన్ను. అంటే అఖండ 2లో ఒక క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఈ వీక్లో ఎర్లియర్ దిస్ వీక్ చావా అని ఒక సినిమా రిలీజ్ అయ్యి బాలీవుడ్లో మేజర్ పెద్ద హిట్ అయింది. హిందుత్వ 3 అనేది ఒకటి ఉంది కంట్రీ మొత్తంలో. చాలా మంది ఒపీనియన్ ఏంటంటే అఖండ 2లో కూడా ఆబ్వియస్గా ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, సో అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్, ఇప్పుడు అఖండ 2 అనేది అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ ఆడియన్స్ డిసైడ్ చేయాల్సిన విషయం అది దట్ విల్ బి డిసైడెడ్ వన్స్ ద ఫిల్మ్ రిలీజెస్ అండి. అనేవాళ్ళు అనుకుంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీకు కథ తెలుసు, మీరు క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి మీకు గట్ ఫీలింగ్ ఉంటుంది కదా. కికాస్ ఫిల్మ్ అండి ఇది. బాలయ్య గారికి అంటే అఖండ 1 ఎంత పెద్ద విజయం మన ఎవరికి తెలుసు. అఖండ 1 టైంలో వచ్చేసి ఈ పాన్ ఇండియా ఇవన్నీ లేదు. సో ఐ థింక్ దిస్ అఖండ తాండవం వచ్చేసి చాలా పెద్ద సినిమా అవుద్దని చెప్పి మా నమ్మకం. నాట్ బికాజ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఇట్ ఆర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ద స్క్రిప్ట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్. వై అండ్ వాట్ ఫర్ ద శబ్దం? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ రైటింగ్ శబ్దం స్క్రిప్ట్? Main what is now, first I used for Vaishali now, I used water as an element for the ghost element. When I am ready to, when I started doing for the next horror subject, I think of what are the elements, we go for it, okay? For that element, I just came forward with the sound concept, okay? The hero character is the ghost investigator character. What is the main job of the ghost investigator character is, he will be analyzing the ghost through scientifically, through communicating with the ghost. So here sound plays an important role. So there are a lot of ghost investigators abroad. I think in Conjuring itself, the characters now, the ghost investigator characters, is the real characters. That both are husband wife and it is a real character. In Bombay also, there is a special paranormal society, and where there are ghost investigators, they are working there. Apart from one particular person is Gaurav Tiwari, and he is a ghost investigator. Now he is no more, okay. His death is also a misty one. So from verifying with so much of documents and books and all the things, I gathered some other points and make this fiction story. If you see as an entire, it's a fiction story. If you see in detail some of the facts, it's a real thing. That's the thing I want to tell. వై శబ్దం అనడానికి ఐ థింక్
ఆయన కథ చెప్పినప్పుడు ద వరల్డ్ దట్ హీ క్రియేటెడ్ ఫర్ శబ్దం వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఈ టైమ్స్లో నేను కూడా యాజ్ అన్ ఆడియన్ ఒక కొత్త వరల్డ్ని కొత్త వరల్డ్ లోపల తీసుకెళ్లే ఫిల్మ్స్ అయితే ఐ వుడ్ లవ్ టు వాచ్ యాజ్ అన్ ఆడియన్. ఐ థింక్ ఈ సినిమాకి ఆడియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారని అనిపించింది. సార్ మీ చేతి మీద టాటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాటూస్ ఉన్నాయి, అది కథకేమో రిలేటెడ్ అండి? నా క్యారెక్టర్ సైకాలజీ బేస్ చేసిన టాటూ అండి, అది చక్రాస్ ఉంటాయి. So what is the thing, no? See, if there ghost exists, the God also exists. If God exists, the ghost also exists. Okay, we have to believe both. Okay, that is the thing. So when as a character of this ghost investigator, I want to make a differentiate. Okay, in Tamil I named it as Ruban Vaithilingam, and Telugu it is Vyoma. So some difference has to give. Even in the beginning of the movie, if you watch, there will be a Trisula Chakra will be hanging over his jeep. So I want to make the differences between good and evil. That's same, as well as the divine, as well as that spirits. That is the thing. అది గారు గోస్ట్ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ అన్నప్పుడు దానికోసం ఏమైనా రీసెర్చ్ చేశారా? దాని గురించి ఏమైనా చదివారా? ఎలా ప్రిపేర్ అయ్యారు క్యారెక్టర్ కోసం? సో ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రీసెర్చ్ మనం చేయాల్సిన అవసరం లేదండి. ఎంటైర్ రీసెర్చ్ పిహెచ్డి అన్నీ ఆయన చేసేస్తారు, చేసి మన చేతిలో మెటీరియల్ పెడతారు. సో అది మట్టుకు మనం అబ్జర్వ్ చేస్తే చాలు, అండ్ దట్స్ వాట్ ఐ డిడ్ అండి. మొత్తం చూశాను. అది ఇందాక చెప్పినట్టు ఈ కథ చదివి ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఆ మెటీరియల్ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు స్పిరిట్స్ మీద, ఎనర్జీస్ మీద నాకు ఒక నమ్మకం కలిగింది. ఉండుంటాయి అంటే కన్నుకు కనిపించిన ఒక దేవుడిని మనం అంత నమ్మి యూనో అన్ని కోరికలు అన్ని కోరుకుంటూ ఉంటాం. అలానే కన్నుకు కనిపించిన స్పిరిట్స్ కూడా ఉండొచ్చు, ఎనర్జీ కూడా ఉండొచ్చు అని ఒక చిన్న నమ్మకం కలిగింది నాకు ఈ స్క్రిప్ట్ వినేటప్పుడు. ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు నాన్నగారితో ఏమైనా షేర్ చేసుకున్నారా? ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటండి? ప్రతి కథ నేను ఇంట్లో నాన్నగారితో మాట్లాడుతూ ఉంటానండి. అంటే నేను సినిమా మట్టుకు కాదు, రోజు వింటున్న కథలు కూడా ఇంటికి వెళ్ళి డాడీతోటి షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ నాకు, అదృష్టం నాకు ఉంది. అండ్ ఆయన ఒపీనియన్ ఆయన చెప్తారు. ఈ కథకి ఆయన ఇచ్చిన ఒపీనియన్, బిలీవ్ ఇన్ ద ఫిల్మ్ మేకర్. వైశాలి లాంటి ఒక మంచి సినిమా ఇచ్చారు. ప్లస్ దాని తర్వాత ఆయన చేసిన ఫిల్మ్స్ కూడా చాలా సెన్సిబుల్గా, చాలా ఆనెస్ట్గా, చాలా చాలా కష్టపడి చేశారు. సో ఆ ఒక కష్టం, ఆనెస్టీ ఉంటే ద ఫిల్మ్ విల్ బీ నైస్ అండి. అండ్ దట్స్ వాట్ హీ టోల్డ్ మీ యాజ్ వెల్. ఆది గారు హాయ్ సార్. హలో అండి. సో మీరు హీరోగా చేస్తారు, విలన్గా చేస్తారు, అంటే మిగతా హీరోస్తో కంపేర్ చేసుకుంటే మీరు ఒక వర్స్టైల్ యాక్టర్. సో అన్ని జోనర్స్ చేయగలరు. సో మీరు స్పెషల్గా హీరోగా చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారా, లేదు అంటే కనుక విలన్గా చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారా? ఏదంటే మీకు ఇష్టం? మీకు పర్సనల్ చాయిస్ అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే ఎనీ క్యారెక్టర్ అండి, నిజం డిప్లొమాటిక్గా చెప్పట్లేదు, ఎనీ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తేనే మనం చేయగలుగుతాం. బట్ విలన్గా చేసేప్పుడు బౌండరీస్ ఉండవు. ఒక మంచోడికి బౌండరీస్ ఉంటాయి. ఇంతే, ఇదే నీ సర్కిల్, దీని లోపలే నువ్వు ఉండాలి, దీన్ని దాటి నువ్వు చేయకూడదని చెప్పి వాడికి పాలసీస్ ఉంటాయి, వాడికి ప్రిన్సిపల్స్ ఉంటాయి. అదే ఒక చెడ్డోడికి ఆ బౌండరీ దాటే యూనో వాడికి ఉండవు బౌండరీస్. సో యాజ్ అన్ యాక్టర్ వెన్ దర్ ఆర్ నో బౌండరీస్, వెరీ ఇంట్రెస్టింగ్ టు పర్ఫామ్. అండ్ విలన్స్ అనేది యాజ్ అ పర్ఫార్మర్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. బట్ ఆన్ ద హోల్ ఆల్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్. సో దీంట్లో సిమ్రాన్ గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది లుక్. సో ఎలా ఉంటుంది? త్రూ అవుట్ ఉంటుందా మూవీ మొత్తం క్యారెక్టర్ ఉంటుందా, లేదు అంటే గెస్ట్ అపియరెన్స్? త్రూ అవుట్ ఉంటుందండి. త్రూ అవుట్ షీ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు ఆవిడ. మీరు సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది. వీ కాంట్ రివీల్ మచ్ అబౌట్ ద రోల్ రైట్ నౌ. లక్ష్మీకాంత్ రెడ్డి గారు సార్, చాలా కాలం తర్వాత సినిమాకి ముందే డిస్ట్రిబ్యూటర్లకు షో వేశారని విన్నాం. వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అలా వేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ప్రోడక్ట్ దాచిపెట్టడానికి, రిలీజ్ వరకు దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆ పాయింట్ చెప్పండి. హలో సార్, ఫస్ట్ మేము సినిమా మూవీ చూసి మా కాన్ఫిడెంట్గా ఉండింది. చాలామంది సినిమా మీద హాఫ్ అటెడ్గా ఉన్నారు. సినిమా ఎలా ఉంటుంది ఏం కదా, మాకు చూపించచ్చు కదా, అది ఇదని హాఫ్ అటెడ్గా ఉన్నారు. మేము ధైర్యంగా సినిమా అందరికి మా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ పిలిచాం.
ఫస్ట్ మీరు సినిమా చూడండి, మూవీ చూడండి, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ వీ కెన్ ప్రొసీడ్ అని చెప్పి చెప్పాం మేము. యాక్చువల్గా మేము అట్లనే మొన్న 2 days బ్యాక్ షో వేసాం. అందరూ డిస్ట్రిబ్యూటర్స్ మేమే కాల్ చేసాం. మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు, ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు అంత ధైర్యంగా సినిమా చేస్తున్నావు, దాంట్లో 40 మెంబర్స్లో ఎవరు కొంతమంది ఒక 5-6 మెంబర్స్ డిసప్పాయింట్ చేసిన మీ టోటల్ ఎంటైర్ బిజినెస్కి ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఇబ్బంది పడతారని చెప్పి నాకు భయపెట్టారు కూడా. నా కాన్ఫిడెంట్లో నేను ఉన్నాను. డెఫినెట్గా సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్గా. అట్లాంటి సినిమా షో వేసాము. సినిమా ఫస్ట్ మా ఫ్రెండ్స్ అన్నారు ఇంటర్వెల్లో చూసి వచ్చి బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ 15 నిమిషాలు అనుకున్నాంట, ఎందుకు బాబు వేసినావు సినిమా, నీవు ఈ సినిమా ఎందుకు రిస్క్ తీసుకున్నావు అని. తర్వాత ఆఫ్టర్ 15 minutes తర్వాత దే హ్యావ్ ఎంజాయ్డ్ లాట్. 40 minutes ఏంటంటే స్క్రీన్ వదిలి ఎవరు పక్కన చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అప్పటికి చాలా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి చాలా ఎక్స్ట్రానర్గా ఉందండి సినిమా అని చెప్పి వాళ్ళే యాక్సెప్ట్ చేసి పొద్దున్న ప్రతి బయ్యర్ సరే మేము రిస్క్, మీరు చూశారు సినిమా, రిస్క్ తీసుకున్నారు, మేము కూడా మీతో పాటు సినిమా చూసాం, మాకే నచ్చింది సినిమా, డెఫినెట్లీ మేము మంచి థియేటర్స్ డాల్బీ థియేటర్స్ సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు ప్రతి ఇయర్ ఇచ్చేసామండి. సార్ ఎన్ని థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు సార్? మేడం ఆ డిస్ట్రిబ్యూటర్స్ని బట్టి, డిస్ట్రిబ్యూటర్స్ మేము సినిమా చూపించింది అడ్వాంటేజ్ ఏమంటే ఈచ్ అండ్ ఎవరీ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు అనుకోవడం మేము డాల్బీ థియేటర్లోనే వేస్తాం సినిమా. ఎందుకంటే పబ్లిక్ 100% ఆ థియేటర్లో వేస్తే ఇప్పుడు ఇక్కడే మీరు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు మేడం. నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, 100% మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, తర్వాత మీరే చెప్తారు ఎటువంటి సినిమా. మన డైరెక్టర్ గారు ఎటువంటి సినిమా ఇచ్చారు, ఫస్ట్ వాటర్ మీద ఇచ్చారు, ఈరోజు సౌండ్ మీద ఇచ్చారు. మన ఆది గారు పర్ఫార్మెన్స్ అయితేనేమి, ప్రొడ్యూసర్ శివ గారు రిస్క్ తీసుకోవడమేమి, మాకు ఆది గారు చెప్తుంటారు ఏదో స్మాల్ మూవీ అని స్టార్ట్ చేసాము, చాలా పెద్ద మూవీ చేసేసారు వీళ్ళని. మేడం 100% సినిమా థియేటర్కి పోయి వాచ్ చేస్తే మార్నింగ్ షో కంటే సెకండ్ షో కంతా అందరూ డెఫినెట్గా దే విల్ ఎంజాయ్ లాట్ ఎనీథింగ్. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మేడం. ఒకరిద్దరు కాదు మేడం, 40 members నియర్లీ, దాంట్లో డిస్ట్రిబ్యూటర్సే 20 members పైన డిస్ట్రిబ్యూటర్సే ఉన్నారు. ఆది గారు సార్ జస్ట్ కంటిన్యూయింగ్ వాట్ ఈ సైడ్ అండి, అంటే మీరు చెప్పినట్టు డిస్ట్రిబ్యూటర్స్ షో వేయటం అది నాకు కొత్త, ఇప్పుడు దాకా ఏ సినిమాకి చేయలేదు. అంటే ఒకప్పుడు ఉండేది ఆ ట్రెండ్, ఇప్పుడు అసలు చాలా కరెక్ట్. సో నాకు వాళ్ళు షో వేస్తున్నారని చెప్పారు కానీ నాకు గుర్తులేదు. నైట్ అరౌండ్ 9:30, 10 o'clock కంటిన్యూస్గా ఫోన్స్ వస్తున్నాయి. సరే ఎత్తి కొత్త నెంబర్ నుంచి వస్తున్నాయి. ఫోన్ ఎత్తి నేను డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాను. దట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా కొత్తగా ఉంది. వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో మాట్లాడారు. అండ్ ఆ షో తర్వాత ఫుల్ ఐ థింక్ ప్రాఫిట్స్లో ఉన్నట్టున్నారు ప్రొడ్యూసరు. సార్ ప్రాఫిట్ అనేది తర్వాత డెఫినెట్లీ అందరు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఏం చేశారు. లాస్ట్కి సార్ ఆది సార్ వాళ్ళ ఫాదర్ కూడా కాల్ చేసి చెప్పారు నైట్ అర్లీ మార్నింగ్. డిస్ట్రిబ్యూటర్స్ డాడీకి ఫోన్ చేసి డాడీకి చెప్పి ఆయన అంటే ఈ కాల్స్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది రిలీజ్ తర్వాత వచ్చేది కామన్ అండి. అంటే రిలీజ్ ముందు ఆయన షో వేయటం వల్ల దట్ మ్యాజిక్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. ఎస్. అలాగే మీరు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకు వచ్చిన ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇంటర్వ్యూల గురించి కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూల్ బ్లాక్ 20 minutes ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి ఏమని చెప్తారు? ఇంటర్వెల్ గురించి ఎక్కువ చెప్పలేము. ఐ థింక్ టైటిల్ శబ్దం అనే ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇంటర్వెల్ సీన్లో మీకు ఉంటుంది. వేర్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్క్రీన్ అండి. కొంచెం చెప్పినా కూడా ఆ ఒక థ్రిల్ మీరు మిస్ అవుతారు. ఎంటైర్ ఫిలిం ఫస్ట్ కాపీ చూసినప్పుడు టు బీ ఆనెస్ట్ చాలాసార్లు సినిమా చూసి డబ్బింగ్ అప్పుడు చూసి వర్క్ చేస్తున్నప్పుడు మానిటర్లో చూసి నాకు ఒక జడ్జ్మెంట్ అనేది ఇలాంటి ఫిల్మ్స్కి పోద్దండి. టు బీ వెరీ ఆనెస్ట్, మేబీ కథ ఒక నార్మల్ ఫిల్మ్కి అయితే ఉంటుంది, ఎమోషన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయని చెప్పి. దీంట్లో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాబట్టి ఆ మూమెంట్స్ అనేవి ఐ నో ఎవ్రీ మూమెంట్. సో ఐఎమ్ నాట్ అ పర్ఫెక్ట్ జడ్జ్. నాకు నచ్చింది, విజువల్గా చాలా బాగుంది, టెక్నికల్గా చాలా బాగుంది. బట్ కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి నేను ఎగ్జైట్ అయ్యాను. సో ఆది గారు మేడం సార్ యూ వాంట్ టు కంటిన్యూ ప్లీజ్. వన్ మినిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ని వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ మేడం. తమన్ గారు అప్పుడు తమన్ని ఇప్పుడుండే పొజిషన్ వాట్ ఈస్ తమన్ అనేది అందరికీ తెలుసు మేడం. ఈరోజు ఈ టైంలో మన డైరెక్టర్ గారు తమన్ని తీసుకొచ్చి ఇంత ఎక్స్ట్రాడనరీగా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్.
ఆది గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. హాయ్ అండి. సో ట్రైలర్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే మీరు చూస్ చేసుకునే విధానం ఏంటి అన్నది మీ స్టోరీస్లో మాకు అర్థమైపోతుంటుంది. సో ఇందాక చెప్పారు డాడీకి చెప్పానని చెప్పి కథ గురించి. సో నిక్కీ గారికి ఏం షేర్ చేసుకున్నారు ఈ శబ్దం గురించి, వాట్ షీ సేస్ ఫర్ యూ, అండ్ ఏదైనా స్టోరీ వింటే డూ యూ షేర్ విత్ హర్ అండ్ యుల్ టేక్ హర్ ఒపీనియన్? అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్, షీఈస్ మై లైఫ్ పార్ట్నర్. ఎస్, ఐ నో. ఒపీనియన్ తీసుకుంటాను, బట్ ద ఎండ్ డెసిషన్ విల్ బీ మైన్. అట్ ద సేమ్ టైం తన చేసే విషయాలకి ఒపీనియన్ తీసుకుంటుంది, ద ఎండ్ డెసిషన్ విల్ బీ హర్స్. ఈ సినిమాకి ఎందుకు స్పెషల్ అంటే, ఈ సినిమా పూజ వచ్చేసి December 14 నా బర్త్డే రోజున చేశారు. మంచి రోజు ఆ రోజు అయ్యింది కాబట్టి. అండ్ నేను నిక్కీ అందరం పూజకి వెళ్ళాం. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు వచ్చేసి నిక్కీ చేతిలో క్లాప్ పెట్టేసి కొట్టమని చెప్పారు. తనకి షాకు, నాకు షాకు. సో ఈ సినిమా రేపు పెద్ద హిట్ అయిన తర్వాత అవుద్ది ఆ నమ్మకం మాకుంది. మేము పడిన కష్టం పక్కన పెట్టేసి నేను క్లాప్ కొట్టిన వాళ్ళే సినిమా హిట్ అని చెప్పి చెప్పుకుంటుంది నీకు. సో డైరెక్టర్ గారు, అండ్ మీ ఇద్దరు కాంబోలో ఎప్పుడు చూడబోతున్నాం ఇంకొక మూవీ? నెక్స్ట్ ఫిల్మ్ ఇమీడియట్ ఫిల్మ్ చేస్తున్నాం అండి, మరగదమణి 2. సో మీ ఇద్దరం చేస్తున్నాం. ఐ థింక్ మరగదమణి 1 వచ్చేసి మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్, తమిళ్లోను తెలుగులోను. సేమ్ కాంబో విల్ బి రిపీటింగ్, ద సేమ్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ సార్, డైరెక్టర్ గారు ఇక్కడ నేను అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్. సో సార్, వై యూ చూస్ అగైన్ ఆది గారు ఫర్ శబ్దం సార్? బికాస్ యూ కెన్ టేక్ ఎనీ అదర్ యాక్టర్ ఆల్సో, బట్ వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రాంగ్ రీజన్ యూ చూస్ అన్ ఆది గారు? Because he is the one who believes in my subject. That is the thing I want to tell. Honestly, I want to tell. After we have been talking, and for other scripts, for going with the action thriller and other things, we have been talking. In the meantime, after I finished the Satyam script, through other producers, I went for a few actors, but they doesn't believe in this script. That is the thing I want to tell. Okay, but Adi is the one person, one actor, my first hero, who is the only one person who believes in my script and comes forward. That is the thing. And my producer, my producer, Savanji Shiva sir, he is also the one person who comes forward and believes us in the script. Okay, because of the Vaishali. That is the thing. And I'm gratefully thankful to the N Cinemas producer team also, who saw the movie. Just seeing the movie and watching it, that's saying, okay, I like the movie, and going off is a normal thing. But acquiring that movie, that we should be very thankful to him. Thank you, sir. Thanks, sir. Thanks. But everything goes very well, sir. I wish a very, very good luck for you and DOP garu, Arun garu. Sir, what is the most challenging part for you while shooting? Because the hardest part is places in your hand only. So what is the most difficult part while shooting Shabdam? The most difficult part of shooting Shabdam is like creating the mood of the film. Because this entire movie will have the same mood, exterior or interior will have the same kind of mood. So thing is like you will feel the hauntingness in every frame. So actually I will say like audience will like, they won't get relaxed in the frame. They always come in front and look in the screen exactly. Because the movie is so intense, the way we have created the visuals also so intense. You'll experience so after finishing your shoot and all, did you have any haunting moods like after going home or anything else? Alanti situations and unnaya? Actually shooting this movie itself kind of haunting only for me. 3 call sheets every day. So and as a working experience is very good with Arilan sir. Actually the way he has written the script is very clear. So it's like very easy to shoot also for me. Only part is difficulty is like lighting the set. Because every day we used to like create the set every day. So that takes lots of time. And artists like Adi sir is so cooperative. So ఈయన చూస్తాం ఎంత ఉంటాడు కదండి, క్లోజప్ షాట్స్కి చాలా క్రాంప్ స్పేస్లో షూట్ చేసేటప్పుడు లైటింగ్ చేస్తారు కదా, ఆ లైట్లు నన్నే పట్టుకోమనేవాడు. కార్లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి, ఆ జీప్ చూశారు కదా. సో కార్ లోపల షార్ట్స్ ఉన్నప్పుడు కార్ పైన లైట్స్ పెడతారు, కనిపించవు కెమెరాకి. ఆ లైట్ వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్, అంటే మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇనీషియల్గా ఫస్ట్లో వచ్చేసి కార్ బయట నుంచి అద్దాలు ఎత్తున్నాయి కాబట్టి ప్లీజ్ సార్ కొంచెం తగ్గించండి పెంచండి, ఓకే బ్రదర్ అని చెప్పి పెంచి తగ్గించి అది ఒక 10-15 రోజులు అయింది.
సార్ కొంచెం తగ్గించండి. ఓకే తగ్గించాను, పెంచాను. క్లైమాక్స్కి వచ్చేసరికి దూరంగా కెమెరా ఎక్కడో ఉంటుంది, అక్కడి నుంచి చెయ్యి సార్ లైట్ కొంచెం డౌన్ డౌన్. ఓకే అదే అంటే వెరీ కోఆపరేటివ్ అన్నారు కదా, ఇదే అనమాట. అది వెరీ వెరీ கோஆபரேட்டிவ். சார் டைரக்டர் சார் குட் ஈவினிங். ப்ரீவியஸாக நீங்கள் வந்து தமிழ் ராக்கர்ஸ்னு ஒரு வெப் சீரிஸ் பண்ணியிருக்கீங்க ப்ரைவசி மேலே. ஸோ அவங்க வந்து இந்த படத்தை டார்கெட் பண்ணுறதுக்கு ஏதாச்சும் வாய்ப்பு இருக்கா? ஹவு டு யூ வாண்ட் டு எராடிகேட் பைரசி? நாட் ஓன்லி அபவுட் திஸ் ஃபிலிம் அண்ட் என்டையர் ஃபிலிம் இண்டஸ்ட்ரி இஸ் ஃபேசிங் தட் ப்ராப்ளம். ஸோ வாட் இஸ் த சொல்யூஷன் யூ ஹேவ் for that piracy? I don't know, because we have to overcome that thing. That is the thing I only want to tell. Okay, see, piracy comes because we are watching the movie. Okay, if we doesn't watch any movie through piracy, no, that attitude, that awareness should come within us. The public, no, we should not watch the movies in piracy. That if the awareness creates ourselves, no, then definitely there won't be no piracy. So when there is no demand, there won't be any sales. Okay, that is the thing I want to tell. சிம்ரன் கூட ஒர்க் பண்ணியிருக்கீங்க, அவரோட ஒர்க்கிங் எக்ஸ்பீரியன்ஸ் எப்படி இருக்கு சார்? One thing I want to tell, see, it doesn't work as it is. If she comes, no, if Simran or Laila, if she comes into the project, they are the most senior person, very familiar. If they come into the project, no, they definitely hear the story, and then only they are entering into the story. Once they enter into the story, fully they grasp the character, what type of scenes I am doing, and what is the story, everything, each and everything, they got it. They will get back to it in their mind, and then only they are just executing it. That is the thing. If they are, when performing, no, they are very professional, on time, whether it is on time or getting the dialogues and delivering it, everything is very professional. That is the thing I want. இந்த படத்தை பத்தி யாருக்குமே தெரியாத ஒரு விஷயம் ஷேர் பண்ணனும்னா அது எந்த விஷயமா இருக்கும்? February 28th షేర్ చేస్తామండి. யாருக்குமே தெரியாது. Not about the script, about the working experience or anything. Working experience. Thanks. I think ఎనర్జీ ఉంది, స్పిరిట్స్ మీద కొంచెం నమ్మకం వచ్చింది కథ చేస్తున్నప్పుడు అని చెప్పాం కదండి. షూటింగ్ స్పాట్లో చాలాసార్లు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక గోస్ట్ బస్టింగ్ సీన్, ఒక గోస్ట్తో కమ్యూనికేట్ చేసే ఒక సీన్ యాజ్ అ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ చేసేటప్పుడు కరెక్ట్గా అలాంటి సీన్ అప్పుడు మెల్లిగా లైట్స్ ఫ్లిక్కర్ అయ్యేవి. అండ్ యూనో మేము ఫస్ట్ చూసుకునే వాళ్ళం, ఒకరినొకరు చూసుకొని ఒక చిన్న భయం ఉంటుంది. ఉన్నా కూడా సార్ వచ్చేసింది అనుకుంటా, త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని చెప్పి మనం జోక్ చేసుకునే వాళ్ళం. కానీ అది ఫ్రీక్వెంట్గా జరిగేటప్పుడు కెమెరామ్యాన్ ఇట్లా ఉంటాడు కదా, టక్కన అట్లా కట్టర్ పడుతుంది, ఏదో ఒక వియర్డ్ సౌండ్ ఒకటి వస్తుంది, కెమెరా నుంచి ఇట్లా పైకి వస్తాడు, నేను తను చూస్తాను, డైరెక్టర్ నా ఫేస్ని చూసి సార్ వచ్చేసింది అనుకుంటా. సో ఈ ఎక్స్పీరియన్స్ అది ఎనర్జీయో కాదో మనకు తెలియదు, బట్ జరిగినాయి మాకు సెట్లో. And one more thing I want to share regarding the moment. We shot 8 days sequence in the Munnar. Okay, it is in a hill station. We shot in January. At the time, the full and full, the climate is very, very low. The temperatures will be 2 degrees and minus 10 something degrees will be there. When the days goes off, no, the total location has been covered with fully fog. When we start up from 6 o'clock or 5 o'clock, we start up, and when you're going by around 9 o'clock now, we can't be able to drive at all. Fully the fog will be there, and there will be a warning sign also for us. The buffaloes will be there, and the elephants will be there, and they will describe. There are a few elephants with the name also they call, like Padayappa and something, and all the elephants also will be there. So sometimes they will come cross the road, and everything we have to go to the shooting with the fear only. That is the thing. We doesn't know, because 20 to 30 cars will be coming for the shoot. So we have to manage. That is the thing. Adi garu, hi. Your last question, please. Yeah. Hi, Adi garu. సో మీ క్వశ్చన్ ఇంకొక ఆన్సర్ అంటే లైఫ్లో నేను ఎప్పుడు చేయలేదండి. 38 hours నన్ను పిలిచే షూటింగ్కి 38 hours దే షాట్ వితౌట్ ఎనీ బ్రేక్. ఐ థింక్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. అంటే ఆ షూటింగ్ ఫినిష్ అంటే ఈరోజు పొద్దున వచ్చాను,
నెక్స్ట్ డే మార్నింగ్ దాకా షూట్ చేస్తున్నాం. నాకు మధ్య మధ్యలో బ్రేక్లు ఉన్నా కూడా టీంకి లేదు, కెమెరా డిపార్ట్మెంట్ లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, వారికి ఇంకో సీన్స్ ఉంటాయి కదా, మళ్ళీ షూట్ చేసి అక్కడి నుంచి ఒక 24 తర్వాత ఇంకొక 14 hours అట్లా వెళ్ళి 38 hours తర్వాత లైబ్రరీ సీన్ దాన్ని సార్, మొత్తం ఆ లైబ్రరీ మొత్తం క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్నాం. లాస్ట్లో ఇట్లా పడిపోయి ఉంటాను, ప్యాకప్ అని చెప్పిన తర్వాత నేను అట్లానే ఉన్నా. నా అసిస్టెంట్స్ వచ్చేసి లేపాను, సార్ షూటింగ్ అయిపోయిందని వెళ్దామని చెప్పి. దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వాంట్ టు షేర్. ఆది గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఇంతకుముందు నాని గారు చెప్తూ టీ కప్లో షుగర్ పడుతున్నది కూడా ఇంత స్కేరీగా ఉంటుందా అని అన్నారు. సో అలాంటిది మీకు ఏదైనా అలాంటి మూమెంట్ ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత అనిపించిందా? ఆ సీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ అది. నేనైతే ఇప్పుడు దాకా ఏ సినిమాలోనూ చూడలేదు అది. మనకి కొన్ని విషయాలు ఉంటాయండి, వెన్ యూ హ్యావింగ్ అన్ ఇష్యూ విత్ సౌండ్, కొన్ని విషయాలు మనకు బాగా గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉన్నాయి. మన ఓన్ హార్ట్ బీట్ మనకి చాలా గట్టిగా వినిపిస్తుంది, అండ్ దట్ విల్ బికమ్ అ బిగ్ టార్చర్ ఇన్ లైఫ్. సో ఆ ఒక సీన్ చూసేటప్పుడు మనలో ఆ భయం కలుగుద్ది. వెన్ దట్ మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ సౌండ్ కానీ ఒక విషయం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఆడియన్స్ కూడా థియేటర్లో దే గో త్రూ దట్ ఎక్స్పీరియన్స్ వాట్ దట్ మ్యాన్ ఇస్ గోయింగ్ త్రూ. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ సౌండ్ డిపార్ట్మెంట్ ఫర్ దట్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కూడా ఎమోషన్స్ ని ఈజీగా చేంజ్ చేసేస్తారు మీరు. సో థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు హాయ్ అండి. సో వెన్ వి స్టార్ట్ దట్ మేకింగ్ వీడియో, వెన్ వి సీ దట్ మేకింగ్ వీడియో, సో in the very first of that video you express the feeling whatever you see that monitor and looking like that. So what makes you so scary? More than no, you better ask him. First shot kadandi. Yes. You better ask him to the explanation. ఆయన అంటే వైశాలిలో కూడా నేను అది ఐ వెంట్ త్రూ దట్ షార్ట్. ముందు ఇట్లా కూర్చుంటారు, జుట్టు మొత్తం చెరిగిపోయి ఉంటుంది, అసలు పట్టించుకోడు ఆయన. కూర్చొని అట్లా చూస్తూ ఉంటారు, లోపలికి చూసి షార్ట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత యాజ్ ఆర్టిస్ట్, యాజ్ కెమెరామ్యాన్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం, ఆయన ఓకే చెప్తారా చెప్పరా, వన్ మోర్ అంటే దే హ్యావ్ టు అగైన్ సెట్ ఇట్ అప్ కదా. ఆయన అట్లనే కొంచెంసేపు అట్లా ఉండి అట్లా లెగిచి చేతులు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దట్ మీన్స్ ద షార్ట్ ఇస్ ఓకే. నాట్ ఎవ్రీ టైం, కొన్ని ఇంటెన్స్ సీక్వెన్సెస్ షూట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు వన్ మోర్ కావాలన్నప్పుడు టక్కన ఇట్లా చూసి ఇట్లా చుట్టూ ఇట్లా చేరుపుకొని కొంచెం ఒక వరల్డ్లో బ్రతుకుతూ ఉంటారు ఆయన. ఐ థింక్ దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ థింక్ సో యూనిక్. ఇలాంటి సినిమా తీయాలంటే ఆ మాత్రం యూనిక్నెస్ ఉండాలి. Maybe he saw the ghost really, I think so. దాని తర్వాత ఎఫెక్ట్ అంటారు. హనుమంత్ గారు సార్ తీసుకెళ్ళండి రా, మీ ఇంటికి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు లాస్ట్ క్వశ్చన్ సార్, ఆన్సర్ చేయలేదు ఇప్పుడు దాకా. సార్ మీకు సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని భయపెట్టిన సిచ్యువేషన్ ఏంటి సార్ త్రూ అవుట్ సినిమాలో? మేడం భయపెట్టే సీన్ అంటే ఇంటర్వల్ షాట్ ఆల్మోస్ట్ ఒక 15 minutes అందరు చాలా దీంట్లో ఉంటారు మేడం, చాలా హెవీ యాంగ్జైటీ టెన్షన్లో ఉంటారు తప్పకుండా. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ లాస్ట్ 40 minutes అలాగే ఉంటుంది మూవీ. ఆ సిమ్రాన్ మేడం చిన్నపిల్లల సీన్స్ అయినా క్లైమాక్స్ అయినా ఎవరు బ్రేక్ తీసుకోలేరు, అంత లెవెల్లో ఉంటుంది మూవీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఆది గారు హ్యాండ్ మీద ఒక చక్రం లాగా వేశారు కదా, సో స్కేరీ. సో అదే నా సినిమాకి మెయిన్ లీడ్ పాయింట్? లేదండి, లీడ్ పాయింట్ అంతా కాదు. ఓకే, ఒక సింబల్ లాగా వస్తుంది. దట్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ February 28th. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. అండ్ ఆది గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న ఆనర్ ఆది గారి ఫ్యాన్స్ తరపు నుంచి. ఎస్.